God has predestined you to be in the image and likeness of his own son. తన కుమారుని సారూప్యం గలవారగుటకు మనల్ని నిర్ణయించుకున్నాడు. మనం ఎందుకు నమ్ముకున్నాము అంటే చాలా రీజన్స్ చెప్తాం మనం కదా. ఎందుకు యేసయ్యని నమ్మినామంటే, కొంతమంది నాకు పిల్లలు కాలేరు, యేసయ్యని నమ్మితే పిల్లలు అయినారు. కొంతమంది నాకు పెళ్లి కాలేదు, యేసయ్యని నమ్ముకుంటే పెళ్ళి అయింది. నాకు జాబ్ రాలేదు, జాబ్ వచ్చింది. రోగం ఉండే, బాగుపడ్డాను. అప్పుల్లో ఉండే, బాగుపడ్డాను. అన్ని జనరలైజ్డ్ ఆన్సర్స్ చెప్తారు. అది ఒక లెవెల్ వరకే, అది ఒక లెవెల్ వరకే చెప్పగలగాలి. బట్ నువ్వు యేసయ్యని నమ్ముకొని తరతరాలు గడిచింది, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా నువ్వు ఎందుకు నమ్ముకున్నావు అంటే, అప్పుడు మాకేం బాధ ఉండే, ఎంత బాధపడ్డాము, యేసయ్యని నమ్మితే బాగా అయినాము. అది ఓకే, అది దేవుని దగ్గరికి నువ్వు రావడానికి ఒక రీజన్ అయింది. బట్ ఎందుకు నువ్వు దేవుణ్ణి అంగీకరించడం అంటే, టు బికమ్ హిస్ లైక్నెస్, ఆయన లైక్నెస్లో మారడానికి, ఆయన కుమారుని సారూప్యతను పొందుకోవడానికి దేవుడిని ఏర్పరచుకున్నాడు. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే, ఎందుకు మనం క్రైస్తవులం అయ్యామంటే, స్లోలీ మనము దేవుని కుమారుని సారూప్యతలోనికి మనం రావడానికి, తన కుమారునితో సారూప్యం గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించింది.